హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మనము మన కుటుంబాలతో కలిసి కొంత సమయము ప్రభు సన్నిధిలో ప్రభును స్తుతించి దేవుని దైవజనుల ద్వారా చక్కటి శ్రేష్ఠ సందేశాన్ని ఈ రాత్రి ఆలకిద్దాం. ప్రియులారా, ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి కళ్ళు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. తండ్రి, సర్వాధికారి, జీవాధిపతి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సాయం సంధ్యవేళలో నైవేద్యము కానీ పాద సన్నిధిలో చేరి మీ వైపు చూస్తుండగా నాయన, మీ మేలని చలని స్వరాన్ని నాకు మాకు వెల్లడి చేయండి. మీ దీనదాసుని అభిషేకం శ్రేష్ఠ సత్యాలు వెల్లడి చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ లాక్డౌన్ డేస్లో ప్రభువా, కోవిడ్-19 ద్వారా తండ్రి ఎంతో ప్రపంచమంతా కూడా అయా ఉంటున్నాము నాయన, కనికరించండి. స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు మీరొక్కరు మాత్రమే కనుక ప్రభా, మీ వైపు చూస్తూ బిడ్డలందరి ఇస్తున్నాం నాయన. నాయన నెమ్మది దయచేయండి, సమాధానము దయచేయండి. ఈ వైరస్ బారిన పడిన బిడ్డలకు విడుదల, స్వస్థతను అనుగ్రహించి కోల్పోయిన కుటుంబాలకు ఆదరణ దయచేయండి. భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి రాష్ట్రాన్ని కూడా మీరు కనికరించండి, స్వస్థపరిచి అయా మీ ఉన్నతమైన కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. ప్రత్యేకంగా నాయన మా అధికారులను కూడా మీరు కనికరించండి, మీ జ్ఞానము చేత నింపండి. మా ప్రధాన రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులందరినీ కూడా మీ జ్ఞానము చేత, సమాధానము చేత, ఉచితమైన ఆలోచన సరళిన బిడ్డలకు అనుగ్రహించండి. వారిని మీరు కాపాడండి, వారి కుటుంబాలను దీవించండి. ప్రత్యేకంగా పరిచర్య గావిస్తున్న వైద్య శాఖ వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆశా వర్కర్స్, వాలంటీర్స్ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా, కనికరించండి. ఈ రీతిగా నా ప్రభా నాయన పోలీసు శాఖ వారిని కూడా మీరు కాపాడండి, భద్రపరచండి. ఎంతో విలువైన సేవలు వారు కొనసాగిస్తారు, నమ్మకమైన పరిచర్య కొనసాగిస్తుండగానే బిడ్డలకు రావలసిన దీవించమని ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఈ రీతిగా నాయన మున్సిపల్ కార్మికులను ప్రభా బిడ్డలందరినీ కూడా మీ కాపుదల హస్తాల్లో భద్రపరచండి నాయన. ఎలాంటి బలహీనతలు వాటిల్లకుండా మీ సంరక్షణ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మెట్టుకున్నా తండ్రి, ఈ సాయం సందు వేళలో ప్రభా నాయన కనికరించండి. ప్రతి ప్రాంతాన్ని మీరు స్వస్థపరచండి. రెడ్ జోన్ ఏరియాస్ అన్నిటిని గ్రీన్ జోన్ ఏరియాస్ గా యేసు నామములో స్వస్థతను, విడుదలను, సమాధానమును, ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా కనికరించండి. ప్రత్యేకంగా కల్వరి సన్నిధి సమయం వీక్షకులను, వారి కుటుంబాలను, బిడ్డలందరినీ కూడా మీ రెండు చేతులెత్తి నిండారుగా దీవించి మీ కృపలో వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాం. అయా ఈ సమయాన్ని దీవెనకరంగా మలిచి తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాన్ని ఆరోపించుకోమని నీ దీనదాసుని మీద కలిగిన హస్తాలకు అప్పగిస్తూ మీ శ్రేష్ఠ సత్యాలను వెల్లడి చేసి తద్వారా మీరు ఘనత వహించుమని యేసు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో దైవజనులు డాక్టర్ రెవరెండ్ డి దివాకర్ గారి వాక్య సందేశానికి మునుపు వారు పాటను పాడి వినిపిస్తారు. వచ్చిన వారందరూ కూడా ఏకీభవించి ప్రభును స్తుతించండి. విలువైన సమయంలో ప్రభునామ మహిమార్థమై దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా మలుచునుగాక. మిమ్మును మీ కుటుంబాలను దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్న మహిమ కలుగునుగాక. హల్లెలూయా. China
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు మన ధ్యానాంశం చేసినా చేయకపోయినా పాపం. ఈరోజు మన ధ్యానాంశం చేసినా చేయకపోయినా కూడా పాపముగా పరిగణించబడుతుంది. క్రీస్తునందు ప్రియ బిడ్డలారా, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనంలో 15వ వచనం మంచి మాట రాయబడుతుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమనై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అన్న పౌలు సెలవిస్తున్న మాట కనపడుతుంది. ప్రధానుడు. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురవై ఉన్న యేసయ్య, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ఈ పరిశుద్ధ లేఖనాలను పరిశీలించాలని, పరిపూర్ణత సత్యాన్వేషణలు సాక్షులుగా నిలవాలని ఆశపడుతున్నా. మీ పరలోకపు మాటలు మాకు వినిపింప చేయండి. మీ పరలోకపు సత్యాలు మాకు వెల్లడి చేయండి. సత్యాన్వేషణలో సాక్షులుగా స్థిరపరచాలి. మీకు వందనాలు, స్తోత్రాలు. మాతో నడిచే దేవుడు, మాతో ఉండే దేవుడు, మా కాపరివైన తండ్రి, మా ఎబినేజరువైన దేవుడు, మా కొండ బండ అండైన గొప్ప దేవుడు నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు. మా నిత్యుడు తండ్రి, సర్వశక్తివంతుడి గొప్ప దేవుడు, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. మీ మాట వింటే చాలు నాయన, మా జీవితాలు పరిపూర్ణతను సంతరించుకుంటాయి. నశించిన మమ్మను వెలిగి రక్షించడానికి లోకం దిగి వచ్చిన దేవుడు, స్తోత్రం చెల్లిస్తున్నా. మీ మాటలు యొక్క చుట్టి తేనె ధారలు బట్టి మధురమైన మీ వాక్కులు మేము ఆలకించాలని ఆశపడుతున్నాం. సత్యాలు వెల్లడి చేయండి, కార్యాలు జరిగించండి. భయానకమైనటువంటి ఈ చెడు దుర్దిన అపాయకరమైన దినాల్లో మేము కొనసాగించబడుతున్నాం. కనికరించండి. కరోనా వైరస్ చేత తల్లడిల్లుతున్న దినాలు, భయంకరమైన ఈ వైరస్ బారిన పడుతూ అనేకులు తల్లడిల్లిపోతున్నారు, హాస్పిటలైజ్ అయిపోతున్నారు, మరణ పడకలకు వెళ్తున్నారు. అయా, అనేక రకాలుగా భయంకరమైన వాతావరణం నెలకొల్పబడింది. అయినా కూడా మేము మీ సన్నిధిని కోల్పోక, మీ సహవాసాన్ని విడిచిపెట్టక, లోకస్తులుగా మేము బ్రతకక, ఆత్మీయులుగా మీ పాద సన్నిధావర్తులుగా స్థిరులమై, మీ కొరగిన సాక్షులమై, రాజ్య వారసులమై, పరలోక పౌర స్థితి కొరకు నిరీక్షణ ఎదురు చూస్తే శుభప్రదమైన నిరీక్షణ వారసులు పెడుతున్నట్టు మీకు దయచేసి ప్రార్థిస్తున్నాను. వాక్యము చేత మమ్మల్ని పోషించండి, బలపరచండి, స్థిరపరచండి, వర్తిలింపచేయ చేసిన మేళ్లకు చెల్లిస్తాను. యేసయ్య నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి,
ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం చేసిన చేయకపోయినా పాపముగా పరిగణించబడుతున్న విషయాలు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చక్కగా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఈ విషయాలు మనకు బయలుపరచబడతాయి, బోధిస్తాయి అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మామూలుగా మనం వాడుకతో చెప్పుకున్న మాట ఏంటంటే, చేస్తే వస్తాయి పాపాలు కదండి. చేస్తేనే వస్తాయి, మనం చేయకపోతే పాపాలు ఉండవు అని అనుకుంటాం. కానీ చేసినా చేయకపోయినా పాపాలు. చేస్తే వచ్చే పాపాలు ఏంటంటే సాధారణంగా మనందరికీ తెలుసు. అబద్ధం ఆడితే, లేకపోతే నరహత్య చేస్తే, వ్యభిచరిస్తే, పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలికి, ఇలాంటివన్నీ తీసుకుంటే అది పాపముగా పరిగణించబడదు. కానీ ఇవన్నీ కూడా చేస్తే వచ్చే పాపాలు. మనం మనస వాంఛ కర్మేన చేయాలని నిశ్చయించుకుని చేసే కార్యాల ద్వారా పొందే పాపాలు. అయితే ఇది సిన్ ఆఫ్ కమిషన్. అయితే ఈ విధంగా ఒకవేళ మనం చేయకపోతే కూడా వచ్చే పాపాలు సిన్ ఆఫ్ ఒమిషన్. అనగా అవి మనం చేయకపోయినా అది పాపముగా పరిగణించబడుతుందని సత్యవేద గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది. సిన్ ఆఫ్ కమిషన్, సిన్ ఆఫ్ ఒమిషన్ రెండు ఉన్నాయి. బహు జాగ్రత్తగా మనం ఆత్మీయ ఆత్మను కట్టుకోవాలి. ఆధ్యాత్మిక చింతనలో నమ్మకమైన సాక్షులుగా జాగ్రత్తగా మన అడుగులు వేయాలి. కనుక చాలా జాగ్రత్తగా విశ్వాస యాత్రను మనం కొనసాగించబద్ధులమై ఉన్నామనే సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక అందులో 4 విషయాలను మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా చూడండి, మనము చేస్తే వచ్చే పాపం ఏంటి? సిన్ ఆఫ్ కమిషన్. చేస్తే వచ్చేవి ఏంటి అని అంటే, ఆ పాపపు వివరాలు కొంచెం ఆలోచన చేయాలని ఆశపడితే, మొదటిగా మనం చూస్తే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక, యోహాన్ గారు, పరిశుద్ధుడైన యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో బహు స్పష్టంగా ఒక మంచి మాట రాయబడుతుంది. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపములో ఆలోచన చేస్తే 2 విధానాలు కనపడుతున్నాయి. ఆజ్ఞానుసారము, ఆజ్ఞను అతిక్రమించడం. మనుషులు 2 విధాలు. ఆజ్ఞానుసారంగా నడిచేవారు, ఆజ్ఞను అతిక్రమించడం వారు. చట్టబద్ధమైన వారు చట్టమును అతిక్రమించడి వారు, న్యాయబద్ధమైన వారు అన్యాయబద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగించడి వారు. కనుక ఆజ్ఞను అతిక్రమించకుండా అనుసరించిన వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళు. స్పష్టతను వాక్యము జ్ఞాపకం చేయబడుతుంది. ఆదిమ గ్రంథంలో, ఆది కాండంలో 3వ అధ్యాయంలో ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించారు, పాపము సంక్రమించింది. ఆ తర్వాత వాళ్ళ పిల్లలకు అది సంప్రాప్తమైనది. ఆది మానవుడి ద్వారా అది ప్రతి మానవుడిలో పాపపు స్వభావాన్ని కలిగి జీవిస్తున్నాడు. మనమందరము వయస్సులో ఒక్కొక్క స్టేజ్ వాడుకు ఉండొచ్చు. కొంతమంది 1 రోజు పిల్లాడు ఉండొచ్చు, 1 రోజు సంవత్సరం పిల్లాడు ఉండొచ్చు, లేకపోతే 15 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40, 60, 80, 70 ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఇలాంటి సంవత్సరాలు కలిగిన మనుషులు ఏజ్ ఉంటుంది. కానీ వారిలో 1000 సంవత్సరాల వయస్సు ఉన్న ఆదాము ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మనుషునిలో 1000 సంవత్సరాల వయస్సు కలిగిన ఆదాము అని పాపపు స్వభావపు మనిషి ఉన్నాడు. అదే పాపపు స్వభావం. వీ హ్యావ్ ఎ సిన్ఫుల్ నేచర్. మన శరీరంలో సిన్ఫుల్ నేచర్ ఉంది. పాపపు స్వభావ సిద్ధి, మనస్థితి, వైఖరి, ఆలోచన, సరళి, నడవడిక, విధి విధానం మనలో కొనసాగించబడు. చిన్నపిల్లోడికి ఎవరికి చెప్పాల్సిన పని లేదు, దాచుకుంటాడు, నాది అంటాడు.
ఇవ్వవా అది అంటే, లేదు నాది అంటాడు. చాక్లెట్ ఇస్తాను రా అంటే వస్తాడు, చాక్లెట్ ఇవ్వగానే తీసుకుంటాడు. అది నాది కదా, నాకు ఇవ్వు అంటే, లేదు ఇది నాది అంటాడు. ఒకళ్ళు ఇవ్వకుండా నువ్వు పక్కకు పెట్టుకుని అటు ఇటు తొలి చూస్తూ ఉంటే నీ దగ్గరున్న చాక్లెట్ను వాడు చెప్పకనే దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. హీ వాంట్ దట్, దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అది నీకు తెలిసైనా నీకు తెలియకపోయినా, వాడికి తెలిసినా వాడికి తెలియకపోయినా చేసే ఆ ప్రక్రియ స్వభావ సిద్ధంగానే ఆంతర్యంలో ఉంది. అది వాడికి ఎవరికి ట్రైనింగ్ ఇవ్వాల. నువ్వు దొంగతనాన్ని ఇలాగా చేయరా అని మనకి ఎవరు చెప్పలేదు. ఆలోచించేమో జ్ఞాపకం చేసి ఒక సేవకుడి కూతురు గురించి ఒక సేవకుడే చెప్పాడు. మంచి సేవకుడు ఆయన ఒక కూతురు ఎల్కేజీ చదువుతుందంట. ఎల్కేజీ చదివే కూతురు స్కూల్కు తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చారు. సాయంత్రం ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళమ్మ బ్యాగ్ అంతా సెర్చ్ చేస్తూ ఉంటే ఆ బ్యాగ్లో ఒక వాటర్ బాటిల్ దొరికింది. పాపను పిలిచారు, ఏంజల్ ఇది నీ బాటిల్ కాదు కదా, మళ్ళీ ఈ బాటిల్ నీ బ్యాగ్లో వచ్చింది, పొరపాటున పెట్టుకుని వచ్చామేమో అంటే ఆ పిల్ల ఆ వేరే రూమ్లో ఉన్న ఆడుకుంటూ ఎల్కేజీ పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి, లేదు 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 అది నేను పొరపాటున పెట్టుకుంటాను, నాకు కావాలని నేనే తెచ్చుకున్నాను. అది నాకు కావాలి అని నేను తెచ్చుకున్నాను. ఇతరులది లాక్కోవటం, తీసుకోవటం. అయితే వీళ్ళు పొరపాటున స్వభావ సిద్ధం అది. ఇక అది పెద్దగిన తర్వాత సరే పిల్లకి తెలియదు కదా, పెద్దగిన తర్వాత మన సంగతి ఏంటి? మనం ఏం చేస్తున్నాం? ఆజ్ఞను అతిక్రమించుకున్న పరిస్థితి, అది పాపముగా పరిగణించ. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించకపోయినా పాపముగా పరిగణించబడుతుంది. కనుక జాగ్రత్తగా మన జీవితాలు మనం కొనసాగించాలి అనే సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క విధి విధానాలకు మనం క్షుణ్ణంగా మనం విధేయులమైన విశ్వాసులుగా నిలిచి నడవలసిన ఆధిక్యత ఉంది అనే సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల, ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన వాడు ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ఖచ్చితమైన నిర్ణయం, అపరాధి అగును. కనుక ఈ ఆజ్ఞ అతిక్రమించడం పాపం. ఇక దశాజ్ఞల సంగతి సరే. యేసుక్రీస్తు ప్రభు ఆయన దగ్గరికి వచ్చి కొంతమంది అడిగారు, ఏం చేయాలండి దశభాగాల గురించి దశాజ్ఞల గురించి మాట్లాడుతాడు. ప్రభు అన్నాడు, అవన్నిటి గురించి 2 మాటలు చెప్పాడు. ఆయన పదాజ్ఞలు నెరవేర్చడంలో చాలా స్పష్టతగా క్రోడీకరించి 2 విషయాలను చక్కగా ఆయన వెల్లడి చేశాడు. పదాజ్ఞలను కుదించి చక్కటి ఒక గొప్ప వర్ణన సత్యాన్ని జ్ఞాపకం చేశాడు. 2 ప్రేమాజ్ఞలు ఆయన చెప్పాడు. ఒకటి, నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ శక్తితోనూ నిన్ను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నీ దేవుడిని ప్రేమించు అన్నాడు. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడిని ప్రేమించాలి. 2వది, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. నీ 2 ప్రేమ, ఈ రెండిటిలోనే మిళితమై ఉన్నాయి 10 ఆజ్ఞలు. దశాజ్ఞలు పరిపూర్ణంగా ఈ 2 ఆజ్ఞల్లోనే మిళితమై ఉన్నాయి, ఐక్యమై ఉన్నాయి, ఏకమై ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు పాపం చేయించాలి. కనుక దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. వాడిని ఏది కూడా ఆశించవు, వాడికి ఏ కీడు చేయవు. ఆజ్ఞను అతిక్రమించడానికి వీలు కాదు. ఈ 2 ప్రేమాజ్ఞలు నువ్వు చేయగలిగితే యేసయ్య చెప్పిన మాట. కనుక నువ్వు చేయదగిన ఈ కార్యం చేయకపోతే పాపం. కానీ మన జీవితాల్లో ఇది ఆధిక్యత మనం కలిగి ఉంటాం. విలువైనదని సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తున్నాం. ఆజ్ఞను అతిక్రమించడం, దైవిక ఆజ్ఞను మీరటం నువ్వు చేస్తున్న పని. ఆలోచన చేయి. ఆజ్ఞబద్ధంగా మనం నడవాలి. ఏం చెప్పారు? గవర్నమెంట్ ఆజ్ఞ జారీ చేశారు, లాక్డౌన్, ఇంట్లో ఉండండి ఖచ్చితంగా చెప్పారు. యు హ్యావ్ టు ఒబే దట్. మనం ఖచ్చితంగా మనం ఆ ఆజ్ఞను పాటించాలి. పాటించకపోతే
ఈరోజు మార్నింగ్ టీవీలో చూశాను, వేల సంఖ్యలో మోటార్ సైకిల్స్ అన్ని కూడాను వాళ్ళు సీజ్ చేసి పెట్టారు. కార్లను, మోటార్ సైకిల్ సీజ్ చేసి పెట్టారు. ఎందుకు వస్తున్నారు బయటికి? వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు, మీరు ఇంట్లో ఉండండి, మీ భద్రత బాధ్యత మేము తీసుకుంటామని పోలీస్ శాఖ వాళ్ళు, డాక్టర్స్, నర్సెస్, ఆ యొక్క పారిశుద్ధ పనులు చేసే మున్సిపాలిటీ వాళ్ళు, వీళ్ళందరూ ప్రయాసపడుతున్నారు. నీకేం పని ఉందండి? కరోనా వైరస్ అది ప్రాణాంతకమైనది మాత్రం కాదు, కానీ కాకపోతే అది ప్రాణాన్ని మాత్రం హరిస్తుంది. అది నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తే నీకు సంక్రమిస్తుంది, నీకు సంప్రాప్తిస్తుంది, నీ జీవితాన్ని అది హరించి వేస్తుంది. ఆజ్ఞ అతిక్రమం పాపం వలన వచ్చే జీతము మరణం. అది నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. కానీ క్రీస్తు బిడ్డలు పెట్టిన ఖచ్చితమైన ఆజ్ఞను జారీ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ దానికి లోబడి ఉండాలి. నేను లోపడను, నేను తిరుగుతాను, నేను ఆ బయట ఉంటాను, సో నో ప్రాబ్లం ఉండొచ్చు. కానీ దానికి పర్యవసానం కూడా నువ్వు భరించాలి. ఒకసారి ఆలోచన చేయి, నువ్వు చేసే ఈ ఆజ్ఞాతిక్రమమును బట్టి నీ కుటుంబం ఏమైపోతుంది? నీ కుటుంబం చల్లా చెదరైపోతుంది, తెలుసా సంగతి? నీ కుటుంబ పరిస్థితి అధోగతి పాలైపోతుంది, తెలుసా సంగతి? భయంకరమైన స్థితిలోకి నీ కుటుంబం దిగజారిపోతుంది. పాపిష్టి మనిషి యొక్క జీవితాన్ని బట్టి, పాపిష్టపు బ్రతుకును బట్టి మనిషి యొక్క కుటుంబాలు ఎలా నాశనం అయిపోతున్నాయో ఆ రీతిగా నీ కరోనా వైరస్ నుంచి కూడా నీ కుటుంబం కూడా ఆ రీతిగా నాశనం అయిపోతుంది. జాగ్రత్త. ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపం. నీ జీవితంలో ఈ సత్యాన్ని కలిగి ఉంటాను, నిర్ణయించి ఉంటాను చేస్తున్నాను. ఆజ్ఞను నువ్వు పాటిస్తే నీకు ఇది సంక్రమించదు, సంప్రాప్తించదు, నీ దరికి చేరదు కదా. చేస్తే పాపం. కానీ చాలామంది ఈనాటికి క్రైస్తవ బిడ్డలు, ఇంకా కొంతమంది వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు? దీస్ ఆర్ ద ఫూలిష్ థింగ్. నీకు వాళ్ళు వీళ్ళు చెప్తే కాదు చేసింది, నీకుగా ఇవ్వబడిన ఆజ్ఞ జారీ చేయబడింది. వాక్యానుసారంగా అధికారుల పరంగా లోబడి ఉండటం నేర్చుకో. లోబడి ఉండటం, మన ప్రభు లోబడ్డాడు, మనం కూడా లోబడవలసిన వాళ్ళు అనే సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తాం. లోబడి పరిపూర్ణత మనం కలిగి ఉండాలి. కానీ క్రీస్తు బిడ్డలారా, ఆజ్ఞ అతిక్రమించడమే పాపముగా పరిగణించబడుతున్న స్థితిని గ్రహించమని జ్ఞాపకం చేస్తున్నాను. కానీ మన జీవితంలో నువ్వు ఇటు రీతిగా నువ్వు నిలవకపోతే నీ జీవితం స్పష్టంగా అందుకు ఆ జీతం నువ్వు పొందుకోవాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపముతో పడిపోయినటువంటి ఆదాము అవ్వలు పారతో వాళ్ళను నెట్టివేశారు, గెంటేశారు. అయితే ఒక మనుష్యుడు దేవాలయంకి వెళ్ళి కన్నీటితో పశ్చాత్తాపంతో రొమ్ము కొట్టుకుంటూ ఆకాశం కొనలెత్తుటకే ధైర్యం చాలక చిన్న ప్రార్థన చేశాడు. దేవా, పాపినైన నన్ను కనికరించబడ్డాడు. పాపముల నుండి పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క పశ్చాత్తాప స్థితిని బట్టి పరిశుద్ధపరచబడ్డాడు. నీతిమంతుడిగా ఇంటికి వెళ్ళాడు. లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వచనం నుంచి రాయబడుతున్న లేఖనం 13వ వచనం. లూకాసు వార్త 8:13. అయితే లూకాసు వార్త 8వ అధ్యాయం 16వ అధ్యాయం 18-12. అయితే అసుంకరి దూరంగా నిలబడి ఆకాశం కనులెత్తుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవా, పాపినైన నన్ను కనికరించుమని పలికి అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళాను. కనుక ఈ ఒప్పుకోలు జీవితం నీకు
నెమ్మదిని నీతిమంత్వాన్ని నీ కలిగజేస్తుంది. అనీతిమంత స్థితి ఆజ్ఞ అతిక్రమించటం. అటు స్థితికి నువ్వు వేరై నువ్వు దేవుని కొరకిన సాక్షిగా నిలవడం అన్నది శ్రేష్టమైన ఆజ్ఞ. ఇక విశ్వాసులైన పరిశుద్ధులకు దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆజ్ఞ, ద గ్రేట్ కమిషన్. మత్తయి సువార్త 28:18 చూడండి. ఆయన మీరు చేయవలసిన కార్యం అంటూ ఆయన తన శిష్యులకు జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 28:19. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మము ఇచ్చుచు చేయండి. మార్క్స్ వార్తలో కూడా ఆ మాట రాయబడుతుంది. మార్క్స్ వార్త 16:15 ఆ మంచి మాట, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. దిర్ ఇస్ అ గ్రేట్ కమిషన్. ప్రధానమైనటువంటి ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ. దేవుని సేవకులకు, దేవుని ఎందుకు విశ్వాసం వచ్చిన పరిశుద్ధులైన వాళ్ళు ప్రభు సెలవించిన మాట, మీరు సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి ఈ స్వార్థను ప్రకటించండి. గో అండ్ స్పెల్ ద గాస్పెల్. ప్రకటించాలి, విస్తరింపు చేయాలి. యు హావ్ టు డూ దిస్. గొప్ప ఆజ్ఞ అయినది ఈనాడు అది కనుమరుగైపోతున్నది. ఎందుకు అంటే నీవే అంగీకరించట్లేదు, నీవే ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు, నీవే ఆజ్ఞను అతిక్రమించి పాపము చేత ఇంకా కొట్టుబిట్లాడుతున్నావు. నీ జీవితంలో ఇంకా మార్పులేదు. నీ జీవితంలో ఇంకా పాపమును చాలా చోటు దొరుకుతుంది. విస్తారమైన పాపమును నీవే ఆస్వాదిస్తున్నావు, విస్తారమైన పాపం కోసం పరితపిస్తున్నావు, విస్తారమైన పాప స్థితి కోసం అరులు చేస్తున్నావు, ఆశిస్తున్నావు. నిత్య ఆశ ధ్యాస అదే ఉంటుంది. జాగ్రత్త. ఆజ్ఞను అతిక్రమిస్తే సంక్రమించేది పాపం. దానివల్ల మరణం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 అంటాడు, పాపులను రక్షించుట క్రీస్తు యేసులో మనకు వచ్చిన వారు నమ్మదగినది పూర్ణాంగీకారణకు యోగ్యమున అంటాడు. అంగీకరించబడిన పాపి, ప్రభువును స్వీకరించిన ప్రధాన పాపి పౌలు. ఆ పౌలు దేవుడు నా కోసం వచ్చాడని పాపిగా ఒప్పుకుంటూ, ప్రధాన పాపిని చెప్పుకుంటూ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని చేస్తున్న పౌలు మనకు మాదిరి. ఇది మనం చేస్తే మేలు అని సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా నువ్వు క్రైస్తవుడు చెప్పుకుంటున్నావు, నీ జీవితం మారకపోతే, మారు మనసు స్థితి నీలో లేకపోతే, పాపం నుంచి వచ్చే ఆ స్థితిగతి నుంచి నువ్వు పశ్చాత్తాపడకపోతే ఎలా నీవు తప్పించుకోగలుగుతావు? ఆలోచన చేయి. ఫిబ్రవరికి రాసిన 2:1 ప్రకారం ఇంత గొప్ప రక్షణ. నువ్వేం చెమట, ఇక చుక్క రక్తం కార్చలేదు, చుక్క చెమట కూడా నువ్వు కార్చకుండా, ప్రయాసపడకుండా ప్రభు సిద్ధపరిచిన ఈ గొప్ప రక్షణను స్వీకరించకపోతే ఎలా తప్పించుకుంటావు? ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నావు చూడు. వాక్యం సెలవిస్తానమాట. ఇంత గొప్ప రక్షణను మనము చేసిన జాగ్రత్త వహించి నీకు బోధించబడుతుంది, పదే సత్యాన్ని వెల్లడించబడుతుంది. కానీ నిన్ను మనస్సు మారకపోతే, నువ్వు ఇంకా మారు మనసు చెందకపోతే, మారు మనసు కలిగి ఉండకపోతే, ఈ నిర్లక్ష్యం పరమశానం, మరణం. జాగ్రత్త వహించు. జాగ్రత్తగా నీ జీవితం కట్టుకోవడానికి నిర్ణయించమని నాకు చేస్తున్నాను. సత్యం పదే వెల్లడి చేస్తాను. నాకు పదే నీకు బోధిస్తున్నా కూడా మారు మనసు, మార్పు లేని జీవితం నిలవు. చెప్పక నీ గుండె అయిపోతుంది. చెప్పక రోజు గుండె. దాని వలన ఏం చేయాలనుకున్నా సాధ్యపడదు. ఈ గొంతులో ప్రాణం ఉండగానే, నువ్వు సజీవుడిపై ఉండగానే, యేసు ప్రభువు నీ నోటి తొప్పుకొని దేవుడైన మొత్తంలోంచి లేపడానికి సత్యం నువ్వు విశ్వసించిన ఎడలా నువ్వు రక్షించబడతావు, మారు మనసు పొందుతావు, ప్రభువుని సాక్షిగా తెలుసుకుని నిలబడతావు. క్షమాపణ పొందిన పాపిగా పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, ప్రభువును పోలిన జీవితం, ప్రభువుని రూపాంతర పరిపూర్ణత నువ్వు సంతరించుకోగలుగుతావు. సత్యాన్ని గ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాను. కనుక ఆజ్ఞ అతిక్రమమే పాపము. రెండోదిగా చూద్దాం. 4:17
యాకోబు పత్రిక 4:15 చేయనెరిగి, కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము. చేయటానికి చేయదగిన మేలు పాపముగా పరిగణించు. నువ్వు చేస్తే పాపం, చేయకపోయినా పాపం. కనుక క్రీస్తునందు ధర్మబిడ్డలారా, నీ మేలు చేయనెరిగి ఆయన పత్రిక చాలా విశిష్టమైన సత్యాలు రోషం కలిగిన క్రైస్తవుడిగా జీవించాలని ఆశపడితే బహు అని తపన ఆశ నీలో ఉంటే యాకోబు పత్రికను విడవక నిలుస్తాం. ఇక్కడ ఒక చిన్న మాట నన్ను మీతో చెప్పనమాట. కారణం ఏంటంటే అది పత్రిక లెటర్ అనగా ఉత్తరాన్ని మనము కొంచెం కొంచెం మనం ఒక కడ్డీకి చెక్కి మీ ఇంట్లో ఎక్కడైనా దాచిపెట్టేవాళ్ళు. ఎప్పుడైనా అవసరం ఉంటుంది ఇట్లు మీ కుమారుడు పత్రికలు రోమా పత్రిక నుంచి యూదా పత్రిక వరకు పత్రిక మొత్తం A to Z స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నువ్వు చదువు. రాడికల్ చాలా రోషంగా ఉన్నాడు అని చెప్తున్నాడు. చేయకపోవటం పాపముగా పరిగణించబడుతుంది. కనుక సామెతల గ్రంథంలో ఒకసారి చూడండి, 3వ అధ్యాయం 27వ వచనంలో సొలొమోను చెప్తున్న ఈ మాట ఒకసారి. నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకుము. ఇచ్చినప్పుడు సరిగా నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలి. దాన్ని నువ్వు పొందుకొని మేలు చేయకపోవటం అది నీకు పాపంగా పరిగణించబడుతుంది. కానీ కృష్ణ కనపడతారు. ఒకరు దరిద్రుడు, ఒకడు ధనవంతుడు. ఒకటి పేరు రాయబడింది, ఇంకొకటి పేరు రాయబడలేదు. పేరు రాయబడిన వాడి పేరు ఆ ధనవంతుడిగా ఉన్నాడు, పేరు రాయబడలేదు. కానీ విలాసవంతమైన జీవితం, సౌలభ్యం, సౌకర్యాలు కనుకోండి జీవితం, విలాసవంతమైన జీవితం ఆదిత్య. ధనవంతుడు నెమ్మది నొందని స్థలాన్ని కోల్పోయాడు. అనగా అబ్రహాము రొమ్మున ఆనుకునే స్థలాన్ని కోల్పోయాడు. పాపము చేశాడు. ధనవంతుడు వ్యభిచారి, ధనవంతుడు తాగుబోతు, తిండిపోతు, వదులుపోతు, ఏం లేదు అక్కడ. విలాసవంతమైన జీవితం, సుఖం. అతని ఒక బట్టలు, విందు భోజన స్థితులు, సుఖాన్ని అనుభవిస్తున్నాడు, దరిద్రతను అనుభవిస్తున్నాడు. ఆ రాయబడింది. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రధానమైనటువంటి శ్రేష్టమైన పరిగణించబడిన పాయింట్ ఏంటంటే అతడు మేలు చేయ అవకాశం ఉండి కూడా అతడు మేలు చేయకపోవటమే ప్రధాన కారణం. అదే ఇక్కడ స్పష్టంగా వెల్లడి చేయబడుతుంది. అందుకే లాజర్ని అడుగుతున్నాడు, అబ్రహామా లాజర్ని రొమ్మున లాజర్ను పంపి ఆ చుక్క నీటి ధార కోసం ఆశపడుతున్నాను అంటే తెలుసు. లాజరు ఎవరో తెలుసు, అతని దుస్థితి ఏంటో తెలుసు, అతని పరిస్థితి ఏంటో తెలుసు, అతను ఎలాంటి స్థితిగతిలో పడి ఉన్నాడో తెలుసు. కానీ చేయమేలు ఎరిగుండి చేయగలిగిన స్థానం నుండి, చేయగలిగిన అవకాశం నుండి అది ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఉన్నట కారణాన పాతాళానికి వెళ్ళాడు. యాతన నుండి స్థలంలో, వేదన నుండి స్థలంలో, అగాధమున కవతల ఉన్నటువంటి స్థలంలో, చీకటి పొలంలో ఉన్నట్టుగా
రాయబడుతున్న సత్యం గ్రహించుకుందాము. తన క్షేమం, తన ఇష్టం, తన స్వలాపేక్ష, తన స్థితిగతుల గురించిన ఆలోచన కలిగి జీవిస్తుండడం అతని జీవితానికి గొప్ప పాపముగా పరిగణించబడింది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుము అనే వాక్యానికి విరుద్ధమైన జీవితాన్ని ఆయన జీవించుట కారణం ఫలితం నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. వేదనకరమైన స్థలంలో చేరుకోవాల్సి వచ్చిన పరిస్థితికి దిగజారండి. అలాగే క్రీస్తునందు దేవుని బిడ్డలు మనం పడతారు, వారికి మనం సహాయకరంగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో రాయబడుతున్న ఈ మంచి మాట చూడండి. బీదలు దేశంలో ఉండక మానరు. బీదలు దేశంలో ఉండక మానరు. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, దేవా బీద పాపినైనా నన్ను కనికరించి. బీద ధనిక పాపులు ఉండరండి. పాతకాలంలో అలాంటి ప్రార్థనలు చేసేవాళ్ళు, కానీ అలాంటి ప్రార్థన నువ్వు ఇంకా చేస్తున్నట్లయితే మానుకో. పేద పాపి ఏంటి, ధనిక పాపి ఏంటి? పాపే. పాపానికి వచ్చి జీతం ఒకటే, మరణం. మళ్ళీ ధనవంతుడైన పాపి, పేద పాపి ఏంటి? కొంతమంది రక్షించబడి ప్రభు బిడ్డగా స్వీకరించబడినా కూడా ఈ యొక్క అదంటే ఊతపదం వదిలిపెట్టుకుంటున్నారు. దేవా పేద పాపి నేను. ఏంటి పేద పాపి? పరిశుద్ధులు అయిన వాడు, పరిశుద్ధురాలు, ఇంకా నువ్వు పేద పాపిని అంటే సరే చదవండి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 11వ వచనం. బీదలు దేశంలో ఉండక మానరు. చాలు, ఖచ్చితంగా ఉంటారు. నువ్వు వెతుకు, దొరుకుతాడు. వాళ్ళకి మేలు చేయదగిన మేలును వాళ్ళకి చేయటానికి నువ్వు ప్రయత్నించు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మనం సంపాదించింది, మనము సంతరించుకుంది, మనం స్వతంత్రించుకుంది, మనది అనుకున్నదంతా కూడా మనది అనుకుని నువ్వు నిలబడుతుంది. ఏది నీది కాదు. నీదని నువ్వు అనుకుంటున్నావు, అది ఏది నీది కాదు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. బీదలను కనికరించువాడు చేసే పని ద్వారా దేవునికి అప్పించువాడు. బీదలను కనికరించువాడు యెహోవాకే అప్పించు. చేయను, లేకపోతే ప్రతీకారం తీర్చబడుతుంది. ఎరిగి ఉండి కూడా అట్టి అవకాశము నీవు ఉండి కూడా నువ్వు చేయకపో. కనుక దేవునికి నువ్వు అప్పించే అవకాశం ఎంత గొప్ప అవకాశం. అవకాశాన్ని కోల్పోతున్నావు. దేవుని ద్వారా పొందుకునే దీవెన ఆశీర్వాద దొరుకుతుంది. అంటే అవకాశాన్ని కోల్పోతున్నావు. నాది అని కొట్లను పెద్ద చేసుకున్నాడు, తన గిడ్డంగులను పెద్ద చేసుకున్నాడు, అంతా కూర్చుకున్నాడు, అంతా దాచుకున్నాడు, అంతా పాట పాడుతున్నాడు. అబ్బాయి గట్టిగా పాట పాడుతున్నాడు. దేవుడు అన్నాడు, వేర్రివాడా, ఈ రాత్రి నీకు నీవు చేయకపోవడం, పేరు లెక్క ఆ యొక్క జీతమును కూడా బిగుబొట్టు వాడి గురించి కనికరమైన మనస్సును కలిగి ఉండాలి. వారి యొక్క జీతమును కూడా నువ్వు బిగపట్టడం అన్నది నువ్వు చేయకూడదని కూడా జ్ఞాపకం చేస్తారు. చాలా 5వ అధ్యాయం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో మీ చేలు కోసిన పని వారి కూలి మొరపెట్టుచున్నది. మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క ఉన్నవి. కనుక ఈ కార్యములు చేయటం విఘాతం. బీదల పట్ల కనికరం, వాళ్ళ కూలిని నువ్వు దోచుకోవటం, వాళ్ళ శ్రమను దోచుకోవటం అన్నది నువ్వు చేయకూడదు. చేసినా పాపం, చేయకపోయినా నేనేం చేస్తున్నాను, నాకు చూసుకుంటున్నాను, నేను ఎప్పుడు చేయనెరిగిన మేలుంది. ఈ లాక్డౌన్ సమయంలో నీకున్నదంతా చూసుకొని
నువ్వు సంతోషపడదు. నాకేం ప్రాబ్లం లేదు, ఇంకొక నెల రోజులు లాక్డౌన్ ఉంచినా కూడా నాకేం ప్రాబ్లం లేదు, నా కుటుంబానికి ఏం ప్రాబ్లం లేదు, నా 4 తరాల తినే ఆస్తి నాలో ఉంది, నువ్వు సంతోషపడుతున్నావు. కానీ నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. గో అండ్ డూ దిస్. నువ్వు చేయగలిగిన ఈ మేలు ఇతరులకు నువ్వు చెయ్యి. బాంబేలో మురికివాడ ప్రాంతంలో అక్కడ సమీపంగా వేల సంఖ్యలో పేద ప్రజలు ఆకలితో గంజి కాసుకొని తాగుతుంటే ఆ ప్రక్కనే విలాసవంతమైన భవనాల్లో ధన్యవంతులు, ప్రపంచ ఉన్నతమైన ధనవంతులు అక్కడ విలాసవంతంగా సుఖభోగాలు అనుభవిస్తున్నారు. తీర్పుంది సుమా, జాగ్రత్త. చెయ్యమేలు చేయదగినదిగా ఉండి కూడా చేయకపోవటం అది నీకు పాపముగా పరిగణించబడుతుంది. వీడా సోదరి, పేదలైన సేవకులు చాలా ఉన్నారు. నేను ధనవంతులైన సేవకుల గురించి నేను మాట్లాడటం లేదు, లేకపోతే సోకాల్డ్ ఆ సెలబ్రిటీ సేవకుల గురించి నేను మాట్లాడటం. వాళ్ళ యొక్క ఆ యొక్క డ్రెస్సింగ్ వేల రూపాయల డ్రెస్సింగ్లు ఉన్నాయి, వాళ్ళ కోట్లు లక్షలు ఉండొచ్చు, వాళ్ళ షూ లక్షలు ఉండొచ్చు, వాళ్ళ కార్లు లక్షల రూపాయల కార్లు ఉండొచ్చు, వాళ్ళు మీటింగ్స్ పెడితే లక్షలు ఖర్చు పెట్టి హోల్డింగ్లు ఇవన్నీ పెట్టి చేసుకోవచ్చు. అలాంటి సేవకుల గురించి నేను అంటలేదు. పేద సేవకులు ఉన్నారు, కడు బీదలైన సేవకులు ఉన్నారు. వారి పిల్లలు ఆక్రందనలు చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఆకలితో చెమటోడ్చి కష్టముతో కన్నీటితో ప్రార్థిస్తూ సేవ చేస్తున్న సేవకులు అనేకులు ఉన్నారు. కానీ ఈనాటి క్రైస్తవం ఎలాంటిది? వెంటబడేవాళ్ళు చాలా మంది. అది మీ ఇష్టం, నేను కాదనట్లేదు. అది మీ ఇష్టం, నేను కాదనట్లేదు. అంత హంగామా చేస్తున్నారు, ఎందుకు 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు? మీరు పెట్టే ఆ ఖర్చు 1000 రూపాయలు అంత అంటే అలా పెట్టకపోతే ఎవరు చూస్తాడు? ఏమంటే నేను కూడా వీడియో చేస్తున్నట్టు నా సెల్ ఫోన్తోనే వీడియో చేస్తున్నా, కూతురు తీసుకుని నేను చేస్తున్నాను. ఈజ్ ఇట్ నాట్ క్లియర్? కాకపోతే కొంచెం మంచి కెమెరా పెట్టుకోవచ్చు, కానీ సెల్ ఫోన్తో తీసుకున్నాను, కొంచెం మంచి కెమెరాతో పెట్టుకోవచ్చు. టీవీలో కూడా అలాంటి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, చూడండి. టీవీలో కూడా అలాంటి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. వాళ్ళకు పోటీగా వాళ్ళకు ప్రభు ప్రతి ఒక్క చిన్న చిన్న నిరుపయోగం ఉన్న వాటిని కూడా వాడుకున్నాడు ఆయన. పిల్లవాడు తెచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని 5,000 మందికి భోజనం చేశాడు. నేనే పెడతాను లేదు, మొక్కలు తీసుకొని పెట్టాడు. 2 కాసులు వేస్తున్న విధవరాలి కానుకలు ప్రశంసించడానికి చూస్తాను. అసలు లేవిలో తనకున్నది తెచ్చిస్తున్నటువంటి విధవరాలి కానుకను చూస్తున్న ప్రభువును మనం గమనించాలి. పోవటం అన్నది పాపం కాదా? పేదలైన విశ్వాసం నీ సంఘంలోనే చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఫోన్స్ కనుక్కొని వాళ్ళకి ఏదో లాగా నువ్వు ఏదో చేయదగిన మేలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు వాక్యం చెప్తుంటే ఎలాగ కానుకలు పంపించాలి అనడానికి ఆ యొక్క ఫోన్ పేది లేకపోతే గూగుల్ పేది చేసి పెడతాం. ఆశ్చర్యం వేస్తుంది నాకు. చెయ్యి మేలు ఏమిటి కూడా చేయకపోవడం పాపం. కొంతమంది సేవకులు మేము చేస్తున్నాం, చేసి వెరీ గుడ్, చెయ్యాలి, ఇంకా చేద్దాం, ఇంకా చేసామనుకుని అక్కడ తాగిపోవటం కాదు. అలా చేయకపోవడం పాపం అని వాక్యం చెప్తుంది. దేవుని సేవకుడిగా నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. విమర్శ కాదు ఇది, విమర్శ సద్విమర్శకు ఆ యొక్క స్థితిగతి కాదు. దేవుని వాక్యమునకు చోటు ఇవ్వటానికి చెప్తున్నమాట. కానీ క్రీస్తు దాన్ని బిడ్డలారా, చెయ్యమేలు ఎరిగిండి కూడా చేయకపోవటం పాపం. 2 మూడవదిగా చూడండి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 14:23. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును.
విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అని మాట్లాడాడు. పాపము గురించి బైబిల్ చాలా స్పష్టంగా అనేక మాటలు చెప్పింది. 3 ప్రత్యేకంగా రాయబడ్డ ఏది పాపమో చెప్పబడుతూ 3 ప్రత్యేకమైన మాట్లాడు. నిన్నాక మనం చూసాం, ఆజ్ఞాతిక్రమమే పాపం, విశ్వాసం మూలము కానిది పాపం. ఇంకొక మాట కూడా చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. యోహాను 5:17. సకల దుర్నీతియు పాపం. సకల దుర్నీతి కూడా అది పాపం. బహు జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని వాక్య స్పష్టతను బోధిస్తుంది. పాపము గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటే అది చాలా స్పష్టతను తెలియజేస్తుంది. పాపం ఏంటి, పాపము వైఖరి ఏంటి, పాపము విధానం ఏంటి, పాపులు ఎవరు, పాపులు ఎందరు, పాపంలో ఏంటి రకాలు అని ఆలోచన చేస్తే పాపము యొక్క స్థితి ఎవరు ఏంటి అంటే ఏ భేదం లేదు అంటాడు. మరి పాపులు ఎందుకంటే అందరూ అంటాడు. రోమా 3:23 ఏ భేదం లేదు, అందరును అంటాడు. అందరూ, ఏ ఒక్కరు ఇందులో మినహాయింపు లేదు. ఏ ఒక్కరు ఇందులో మినహాయింపు తీసుకుని పట్టుకుంటానికి వీలుగా అందరూ పాపము చేసి అందరూ పాపము చేసి సకల దుర్నీతి పాపము అనే మాట జ్ఞాపకం చెప్పు. కనుక క్రీస్తును హృదయ బిడ్డలారా, సకల దుర్నీతి పాపము అన్నప్పుడు దాని పరిస్థితి హమటియా అంటే గురి తప్పుట లేక బాధ్యత నుండి తప్పించుకోవటం. గురి తప్పిపోవటం, బాధ్యత నుండి తప్పిపోవటం పాపముగా పరిగణించడం. కనుక విశ్వాస మూలము కానిది పాపముగా పరిగణించడం. సకల దుర్నీతి, నీతి పరులైనటువంటి నువ్వు ఆధిక్యతలో ఉన్నటువంటి నీ దృష్టి అది గురి తప్పిపోతే అది పాపము, అది పాపం. కొంతమంది పరిశుద్ధులుగా ఉండి పాపములో పడిపోతున్నారు. పాపం లేకుండా అందరూ అలాగే శుద్ధంగా ఉండగలుగుతారంటే పడిపోతారు. అయితే పడిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేవడానికి ఆస్కారం ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు అలాగనే ఉండిపోరు. గొర్ర గుంటలో పడితే తిరిగి లేస్తుంది, తిరిగి లేవగలుగుతుంది. అక్కడ ఉండటానికి అది ఒప్పుకో, ఎలాగైనా ప్రయాసపడుతూ బయటకు వస్తుంది. ఇంకొక జంతువు ఉంది, అది దానిలోనే పొరలాడుతుంది. అది దానికి ఆశ, అది దాంట్లో పొరలాడడం తన ధ్యాస, అదే తన జీవిత ధ్యేయం. దుర్నీతి, దుర్గతి, దుర్వాసన అది కోరుకుంటుంది. గొర్రె ఎలా కాదు కదా. విశ్వాసైన పరిశుద్ధుడు తప్పించుకుంటాడు, దొర్లిపోయి వస్తాడు, పరిశుద్ధంగా మార్చబడు, ప్రభు కృపాసనకు చేరి పశ్చాత్తాపడతాడు. ఒకవేళ నీ జీవితం ఇంకా అక్కడే కుంగిపోయి కూరుకుపోయి దిగజారిపోయి ఉంది అని అంటే నీ పరిస్థితి వేరగా ఉంది. విశ్వాసం మూలము కానిది అది పాపంగా పరిగణించబడు. కనుక ఇక్కడ చెప్పండి నా మాటలు ఏంటంటే భోజన స్థితి గురించి చెప్తూ పౌలు ఆ మాట అంటాడు. ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ నువ్వు తింటా ఉంటే నీ పక్కన కూర్చున్న వాడికి అది విరోధంగా, వివాహార్థంగా లేకపోతే అడ్డంకుగా ఉంటే దాని పరిస్థితి ఏంటో వివరిస్తూ చెప్తూ ఈ మాట చెప్తూ వస్తాడు. అయితే పిల్లరా, మనం అట్టి స్థితిలో ఉండకూడదని సత్యాన్ని జ్ఞాపకం చేస్తాం. కానీ ఆధ్యాత్మిక చింతనలో నువ్వు సంపూర్ణ ఆధిక్యతను కలిగి ఉండాలి. దీనికి ఒకటి నువ్వు నేర్చుకునే పాఠం ఒకటే. పాపముకు నువ్వు చేసే పని ద్వారా నువ్వు పొందుకునేదంటే పాపమునకు లోబడక, పాపమునకు వీపును చూపి మారు మనస్థితిని పొంది దుర్నీతికి దూరమైపోయి దేవునికి సాక్షిగా దగ్గరైపోయి సాక్షిగా నిలిస్తే పరలోకం, లేక అలాగే కూరుకుపోతూ ఉంటే పాతాళం. అందుకే మనుషుడు పుట్టి పాపంలోనే పెరిగి పాపంలోనే చనిపోయి పాడి మీదకి వచ్చి పాతి పెట్టబడితే ఒక సేవకుడు అంటాడు అది పాతాళం. ఇంకోటి పాతాళానికి వెళ్తాడు, వేరే దారి లేదు. మారు మనస్సును పొందితే ఆ ఆగ్నేయ స్థితిగతి నుంచి నువ్వు మారిపి నువ్వు దేవుని వైపు నువ్వు తిరగగలిగితే, నువ్వు నడవగలిగితే నీ జీవితానికి ఒక గొప్ప మార్పు నీకు లభిస్తుంది అనే సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ స్థితి గురించి నువ్వు ఆలోచన చేస్తే ఇప్పుడు ఒక
ఇలస్ట్రేషన్ జ్ఞాపకం వస్తుంది నాకు. ఒక స్త్రీ తను ఒంటరిగా ఒక ప్రవాహానికి అనగా ఒక కొలను పక్కన తన ఊరికి వెళ్తూ ఉంది. ఒంటరిగా వెళుతూ ఉన్న సంగతి గమనించిన ఒక దొంగ పదునైన కత్తితో ఆమెను బెదిరించి ఆమె దగ్గర నుండి నగ నట్ర దొంగిలించాలని వచ్చాడు. కత్తి చూపించి బెదిరించాడు. అమ్మ నీ నగలన్నీ ఇచ్చేసేయాలంటగా బెదిరించాడు. ఆమె ఇవ్వటానికి మనస్కరించలేదు. అక్కడ బలవంతంగా లాగేసుకున్నాడు. బలవంతంగా లాగేసుకుని పోతా ఉంటే ఆమె పెరుగులాడి నా నగలు నాకు ఇవ్వంటూ పెరుగులాడుతుంది. పెరుగులాడుతుంటే వాడు నెట్టేశాడు. కింద పడిన ఆమె గట్టిగా వాడి కాళ్ళు గట్టిగా పట్టుకుంది. పట్టుకొని కొరకటం మొదలుపెట్టింది. వాడి కాలు గట్టిగా పట్టుకుని కొరకటం మొదలుపెట్టింది. ఈ లోపల శబ్దం అరుపులు అవుతుంటే ఆ యొక్క దారి గుండా వచ్చి కొంతమంది ప్రజలు ఏం జరుగుతుందని పరిపూర్ణంగా రావడం చూశాడు. అయ్యో నేను దొరికిపోతాను అనుకొని ఆ స్త్రీని వదిలించుకోవాలని చూస్తే ఆమె గట్టిగా తన పంటలతో వాడి కాళ్ళను గట్టిగా కరిచి పట్టుకుంది. గట్టిగా పళ్ళతో పట్టేసింది. వాడు ఏం చేయాలో అర్థం కాక తప్పించుకోవాలని వెంటనే ఆమె తల వరకు అంటే మెడ మీద నరికేసాడు. తన పదునైన కత్తితో నరికేసి వెంటనే కాలువలోకి దూకిపోయాడు. కాలువలో పోయి నిలబడ్డాడు. కొంచెం దూరం పోయి కాలువలో నిలబడి చూస్తున్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారు. జనాలకు వచ్చి చూశారు. అయ్యో స్త్రీని చంపేశారు, ఇప్పుడే చంపారు, రక్తం వస్తుంది. అయితే తల లేదే, తల ఎక్కడ పోయింది అంటూ అంత చుట్టుపక్కల అంతా వెతుకుతున్నారు. అందరూ వెతుకుతున్నాడు. వీడు కాలువలో నుంచి బయటికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే ఆ కాలువకు ఈమె పట్టుకొని ఉంది. అంత మొండెం అలాగే తల అలాగే పట్టుకొని ఉంది. ఎదిరించుకోవాలని చూస్తే రావట్లేదు. ఒకవేళ నీళ్ళలో వంగి దాన్ని తీసేద్దామని చూస్తే వాళ్ళందరూ ఉన్నారు కనుక అలా చేయలేకపోతున్నాడు. ఆమె అలాగే గట్టిగా పట్టుకున్నట్టుగానే అలాగే బిగుసుకుపోయింది. కండరాల్లో దిగిపడిపోయిన ఆ యొక్క పండ్ల వల్ల అది అలాగే ఆ యొక్క మొండెం అలాగే పట్టుకొని ఉంది. వీళ్ళు చాలా మంది వెతికిన తర్వాత నువ్వేంటి నీళ్ళలో ఉన్నావు, బయటికి రాను అంటే నేను రానంటాడు. వెలుపలికి రాను అంటూ వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత చూస్తే నీళ్ళ నుంచి బయటికి రాగానే ఆ స్త్రీ తల వాడి కాళ్ళు పట్టుకుని సంగతి ఏంటి అనేది విచారణ చేస్తే జరిగింది. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. నీ పాపం నిన్ను ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి స్థితిలో ఉన్నా నీ పాపం నిన్ను పట్టుకుంటుంది అనే సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తుంది. కానీ క్రీస్తు హృదయపెట్టారా కానీ విశ్వాసం మూలమైన ఆ కానిది అది పాపముగా పరిగణించబడుతున్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తారు. నీ పరిపూర్ణమైన ఆదిత్య జీవితంలో నువ్వు విశ్వాసము కలిగి నమ్మకమైన సాక్ష్యం నిలవటానికి నీకు మూలం ఆధారం. అసలు ఈ రోమిలకు రాసిన పత్రిక అత్యంత విలువైన శ్రేష్టమైన పత్రిక. పౌలు గారు తన స్వహస్తాలతో దమనితో రాయించాడు. అయితే ఈయన కొత్త వృద్ధాప్యములకు చేరుకున్నప్పుడు ఈ పత్రికను రాయించాడు. రాస్తున్నప్పుడు చాలా విషయాలు జ్ఞాపకం చేశాడు. ఈ పత్రిక 2 భాగాలు. ఒకటి ఆయన ఇశ్రాయేలులకు రాశాడు, ఆ తర్వాత జెంటైల్స్ కూడా రాస్తూ వచ్చాడు. ఈ విషయాల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఒక సత్యం మనం గమనించండి. చాలా స్పష్టంగా ఆయన ఇక్కడ చెప్తున్న మాటలు ఏంటి అంటే మన యొక్క జీవితం గురించి ఆయన చెప్తాడు. మొదటి అధ్యాయం 17వ వచనం చూడండి. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని రాయబడిన ప్రకారం విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. మనం విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఆయన మీద నువ్వు ఆధారపడి జీవించడానికి విశ్వాసం మూలంగా అంటే దాని అర్థం ఏంటి? ఇక మనం చూడండి ఉంది ఎన్నమటమే. ఫిబ్రవరికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఆయన విశ్వాసం నిర్వచనం సత్యం స్పష్టంగా రాయబడుతుంది. చదవండి. 1వ అధ్యాయం 11వ అధ్యాయం 1వ వచనం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అక్కడ లేనివి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఎట్లా చెప్తాను? మీకు అర్థమేంటిగా చెప్తాను. నేను నొప్పితో బాధపడుతున్నాను, నేను లోపల నొప్పితో బాధపడుతున్నాను. నీకు ఎలా తెలుస్తుంది? నేను బాధపడుతున్న ఆ బాధ నాకు తెలుసు, కానీ నేను కూడా దాన్ని అనుభవిస్తున్నా, అది నీకు తెలియదు. నేను బాధపడుతున్న విధానాన్ని చూసి నువ్వు నమ్ముతున్నావు. గాలి వీస్తున్న అనుభవం మనకు కలుగుతుంది, కానీ వి కాంట్ సీ, నువ్వు చూడలేవు. అయినా నమ్ముతున్నాం.
కానీ క్రీస్తును బిడ్డలారా, ఆ ప్రభును మనం విశ్వాసం మూలంగా నమ్మటమే. కానీ ఆదిమ కెథోలిజం లో ఈ చర్చి చాలా భయంకరంగా నలుగొట్టబడింది. కేథలిక్ ప్రీస్ట్గా స్థానాన్ని సంపాదించుకున్న మార్టిన్ లూథర్ గారు ఆయన ప్రీస్ట్గా తన జీవిత చర్యను కొనసాగిస్తున్న దినాల్లో ఆయన ఇక రోమ్కు వెళ్ళాడు. రోమ్కు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు పిలాతు దగ్గరికి ఎక్కి వెళ్ళిన మెట్లను ఎక్కడానికి వెళ్ళాడు. ఆ మెట్లను తీసుకొచ్చి అక్కడ పెట్టి రోమ్లో ఉన్నాయి. అక్కడ ఆ మెట్లను ఎక్కితే రక్షించబడతారని ఈ కేథలిక్ పోప్స్ చెప్పడం మొదలుపెట్టారు. ఆ కేథలిక్స్ పోప్స్ చెప్పినటువంటి ఆ మాట ప్రకారంగా ఈయన కూడా ఆ మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. ఆ మెట్లు ఎక్కడం అలా ఇలా కాదు, మోకాళ్ళతో ఎక్కడం మొదలుపెట్టాడు. ఘోరమైన పాపిని నేనంటూ మోకాళ్ళతో ఎక్కడం మొదలుపెట్టాడు. మధ్యలాగానే ఎలాగానే ఆయన నిజస్థితిని గుర్తెరిగాడు. ఇలాగే మెట్లెక్కితే రక్షణ ఎలా వస్తుంది? వాక్యం అలా చెప్పట్లేదు. వాక్యం చెబుతున్న మాట ఏంటంటే మనుషుడు నీతిమంతులుగా జీవించును అనే మాట జ్ఞాపకం చేస్తుంది. చూడండి, ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. నీతిమంతుడు విశ్వాసం మూలంగా విశ్వాస పరిపూర్ణత. సరాసంట అనే ఈ యొక్క పవిత్రమైన మెట్లను ఎక్కటం వలన రక్షణ వస్తుందని మార్టిన్ లూథర్ భావించాడు. కానీ అలా జరగటానికి వీల్లేదు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాడు. పవిత్ర మెట్లు ఏంటి? ఏమైతే క్రీస్తును ప్రతిబింబించాలి. దేవుని కృపాసనందము చేరి పశ్చాత్తాప మనసుతో మనము వేరుకోవటం అన్నది వాక్యం చెబుతున్న సత్యం. ఈనాడు కూడా చాలా మంది అలాగే దిగజారిపోతున్న క్రైస్తవ్యుల్ని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. పలానా పుణ్యక్షేత్రానికి వెళ్ళి గుండ్లు తీసుకోవాలి అంటే ఎంటుకలు వేయాలి, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే ఒకసారి వెళ్తే కదా 7 సార్లు వెళ్ళాలి. ఏంటో ఇలాంటి అర్థం లేని స్థితి. సెయింట్ పీటర్ కేథడ్రల్ కట్టడానికి అన్నాడు పోప్స్ చేసిన పని ఏంటంటే పాప పరిహార పత్రాలను అమ్మేశారు. పాప పరిహార పత్రాలను అవి కొన్న వాళ్ళకి జీవితాలు జరిగే ప్రక్రియ ఏంటంటే వాళ్ళ పాత తాత ముత్తాతలు ఒకవేళ పాపం చేసి నరకంలో ఉంటే వీళ్ళు కొనిన పత్రాల ద్వారా వాళ్ళు పాతాళం నుంచి నరకము నుంచి పరలోకానికి వెళ్తారట. అలాంటి ప్రక్రియ మొదలుపెట్టారు. సోకాల్డ్ క్రైస్తవులు, సోకాల్డ్ సెలబ్రిటీ సేవకులు ఈనాడు కూడా చాలా మంది మొదలు పెట్టారు. ఖర్చీపులు కొని పెడితే మీకు రక్షణ స్వస్థత అనడం కూడా మొదలుపెట్టారు. క్రీస్తు బిడ్డలారా, ఇదెంత విఘాతం ఆలోచించమని జ్ఞాపకం చేస్తున్నాం. అలాంటి దుశ్చర్యలు మనం చేయబద్ధంగా ఉండకూడదు అని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. కానీ అలాంటి పనులు మనం చేయకూడదు. అలాంటి పనులు చేయడానికి మనము సాహసింపకూడదని సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి అపోస్తలుల కార్యగ్రంథం 19వ అధ్యాయం 11-12 వచనాలు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు పౌలు ద్వారా జరిగించాడు. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైన నడికట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాయి. ఈ లేఖనాలు పట్టుకుని కొంతమంది కర్చీపులు అమ్మటం మొదలుపెట్టారు. ఎంత దౌర్భాగ్యం చూడండి. విశ్వాసం మూలము కానిది ఏదో పాపము జాగ్రత్త. సేవకుడా, సోదరుడా, సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తాను. పుణ్యక్షేత్రాలను దర్శిస్తావా? ఎక్కడ ఉన్నాయి? ఏంటి? ఎవరు చెప్పారు? ఎలాంటి పరిస్థితుల్లో దిగజారిపోతున్నాడు ఈనాడు క్రైస్తవుడు అన్నమాట. ఆలోచన చేయండి. క్రీస్తును దేవుడు చాలా స్పష్టంగా లేఖనాలు మనతో మాట్లాడుతున్న సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తున్నాను. 4వదిగా చూడండి. చివరిగా సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మారుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ప్రార్థన చేయకపోవటము పాపం.
ఆజ్ఞాతిక్రమం పాపము. ఆజ్ఞాతిక్రమం పాపం మనం చూసాం ఇందాక. మేలు చేయకపోవడం పాపము. విశ్వాసం మూలము కానిది కూడా పాపముగా పరిగణించబడుతుంది. చివరిగా పాపము ఎలా వస్తుందంటే ప్రార్థన చేయకపోవటమే పాపం. కానీ కృష్ణ బిడ్డలారా చాలా స్పష్టంగా మీకు పౌలు సమూయేలు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ప్రార్థన చేయకపోవడం ఆపేస్తే అది నాకు పాపముగా ఎంచబడుతుంది. కనుక క్రీస్తుల బిడ్డలారా ఈ ప్రార్థన అనుభవం కలిగి ఉండటం ఎంతో విలువైనది, ఎంతో విలువైన సంపూర్ణ మాన్యత కలిగిన ఇట్టి ఉన్నతమైన బలమైన ప్రార్థన జీవిత బాధిత నువ్వు కలిగి ఉంటావు. శ్రేష్టత అనే సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తారు. క్రమబద్ధమైన భక్తి జీవితం, క్రమబద్ధమైన ప్రార్థన జీవితం కూడా అత్యవసరం. నీ క్రమబద్ధమైన భక్తి జీవితము అత్యున్నతమైన శిఖరాలను అంటుకోవాలి అని అంటే నువ్వు నేర్చుకోదగిన మొట్టమొదటిది ఏంటంటే వాక్య పరిపూర్ణత, ప్రార్థన కూడా అత్యవసరం. కనుక క్రీస్తు ప్రజలు ప్రార్థన అనేది నువ్వు ఎంతో నేర్చుకోవాలి. ప్రార్థన యొక్క ప్రజల కోసమే కాకుండా నీ ఆంతరికంగా కూడా నువ్వు నేర్చుకోదగిన పాట ఇది. ప్రార్థన అంటే కొంతమందికి చాలా భయం అని అంటుంటారు. నేను ప్రార్థన నాకు రాదు అంటుంటారు. తప్పది. ప్రార్థన ప్రజల కోసం చేసింది కదా, ప్రజల నుంచి చేసింది కదా. ప్రార్థన ప్రసంగం కాదు కదా. ప్రార్థన నీ ఆత్మీయ ఎదుగుదల కోసం చేసేదే ప్రార్థన. మళ్ళీ ఎందుకు నీకు భయం? ప్రసంగం చేయమంటే భయం, కానీ ప్రార్థన చేయమంటే నీకు ఎందుకు భయం? ప్రార్థన లేని పాపము అనే సత్యాన్ని గ్రహించడం జ్ఞాపకం చేస్తాం. ప్రార్థన అంటే ప్రభువును పిలవటం, ప్రార్థన అంటే ప్రభువుకు విన్నవించటం, ప్రార్థన అంటే ప్రభుతో సహవాసం, ప్రార్థన అంటే పరలోపు గవిని తెరుచుకోవటం, ప్రార్థన అంటే ప్రభు కృపాసనకు చేరటం, ప్రార్థన అంటే నీ స్థితిగతిని ప్రభువుకు విన్నవించుకోవడం, ప్రార్థన అంటే నీ భక్తి విలువను పెంచుకోవడం, ప్రార్థన అంటే నీ ఆత్మీయ ఉనితిని పెంచుకోవటం, ప్రార్థన నీ జీవితంలో ఉన్నతమైన స్థానం కలిగించడం. క్రీస్తును ప్రజలు కన్నీళ్లతో కడగబడిన ముఖము క్రీస్తు ప్రభుకు బహు సౌందర్యవంతమైన ముఖం. కన్నీళ్లతో కడగబడిన ముఖంతో నువ్వు ప్రభు తప్పక చూడగలుగుతావు, తప్పక చూడగలుగుతావు. కానీ నీ కన్నీటితో కడగబడిన ముఖము ప్రభుకు అత్యంత సౌందర్యవంతం. హిజ్కియా, దేవా నాకు ఆరోగ్యమేమో అంటూ ప్రార్థన చేశాడు. సమూయేలు, ఇదిగో చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడు అంటూ ప్రార్థన చేశాడు. అబ్రహాం, ఇదిగో నేను నన్ను నడుస్తానంటూ వచ్చాడు. యెషయా ప్రార్థన చేశాడు, ఇదిగో నేనున్నాను నన్ను పంపుము అంటూ ప్రార్థన చేశాడు. సమూయేలు దగ్గర సౌలు అన్నాడు, నేనేమి చేద్దాము అంటున్నాడు. నేనేం చేయాలి? ప్రభుత్వంలో ప్రార్థన. ఇవన్నీ సామాన్యమైన పదాలే కదా. నువ్వు వాడుక భాషలో నువ్వు చేసే మాటలే, పలికే మాటలే. నీ దేవునితో నువ్వు మాట్లాడటం, నీ దేవునితో నువ్వు చెప్పుకోవడం. కనుక వ్యక్తిగత ప్రార్థన, సమాజ ప్రార్థన, నీ ఆత్మీయత ప్రార్థన అన్నది అన్నీ కూడా అవసరమే. అత్యంత విలువైన ప్రార్థన ఒంటరి ప్రార్థన. లూకాసు వార్త 22వ అధ్యాయం 23వ వచనం నుంచి రాయబడ్డ మాటల్లో యేసుక్రీస్తు ప్రభు ఒంటరిగా ఆయన ప్రార్థనకు వెళ్ళినట్టుగా రాయబడుతుంది. ఆయన గెత్సెమనే వనంలోకి వెళ్ళాడు. ఆ గెత్సెమనే తోటలో ఆయన శిష్యులను విడిచి కొంత దూరం ఆయన ప్రయాణం చేసి ఒంటరిగా మోకరిల్లి ఆయన ప్రార్థించినవాడు. పరిశుద్ధుడైన ప్రభువు, ఉన్నతుడైన దేవుని కుమారుడైన మన ప్రభువే ప్రార్థించడం ఆయన ఆరంభిస్తే ఏమాత్రము శక్తి, యుక్తి, భక్తి పరిశుద్ధత మంచుకు చిన్నగా కనబడుతున్న మన జీవితం ఎంత ప్రాధాన్యత మనం ప్రార్థనకి ఇవ్వాలో ఆలోచించమన్నాం. శక్తివంతమైన ప్రార్థన పరలోకం ఇవ్వాలి. ప్రార్థనలో నలిగిన హృదయాలు, నలిగిన శరీరాలని దేవునికి నిలయాలుగా మార్చబడతాయి. అలా ఉండటం ఆశీర్వాదం అనే సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తారు. ఎంత పాపమైనా నువ్వు దేవుడి సన్నిధిలో, నిజ దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తాడు. సుంకరి గొప్ప పదాలు ఉపయోగించుకుని పద అల్లికలతో కూడిన ఆ యొక్క ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేయాల. తనకు తెలిసిన భాషలోనే, తన వాడుక భాషలోనే, తన తెలిసిన పదాలతోనే ప్రార్థించాడు. దేవా, పాపినైన నన్ను కనికరించు. భిక్షకుడు ప్రార్థించాడు, దేవా, దావీదు కుమారుడా, నన్ను కనికరించు. చేయలేవా ప్రార్థన? నువ్వు చేయలేవా? నీలాంటి ప్రార్థన జీవితం కొరబడుతుందంటే ఎంత పాపం. నిత్యము మానక విసుకక మనం చేయదగిన ప్రార్థన ఉండాలి.
ఎల్లప్పుడూ ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలంటే ప్రతి విషయానికి మనం ప్రొఫెసర్లో మనం ప్రార్థించుకోవడంగా ఉండాలి. ప్రతి విషయం దేవుని సన్నిధిలో మనం విన్నవించుకోవడం ఉండాలి. ఆడవాళ్ళు చూడండి, ప్రతి చిన్న విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, ఏది వదిలిపెట్టకూడదు, ఏ ఒక్కటి వదిలిపెట్టకూడదు. ప్రతి చిన్న విషయం ఎవరికో ఒకరికి చెప్పాలి. చెప్పకపోతే మనసు ఆ స్థిమితం ఉండదు, సంగతి అరిగదు అన్నట్టు. నేను విమర్శించట్లేదు కానీ నేను చెప్తున్నాను. అలాగే నీ దేవునితో నువ్వు విన్నవించుకోవటం, నీ దేవుని సన్నిధి సహవాసం కోరుకోవటం, అంటే సాన్నిధ్యంలో నీవు ఎడతెగక ఆయన సాన్నిధ్యం కోరుకోవటం నిలబడటం అన్నది ఎంత విలువైన కార్యం. క్రీస్తు దేవుని పాపము ప్రార్థన చేయకపోవటంగా పరిగణించాలి. ప్రార్థన చేయకపోవటమే పాపము అనే సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తాం. కనుక మనం పాపం చెయ్యకపోయినా నువ్వు ప్రార్థన చెయ్యకపోతే చాలు, అది పాపముగా చేసినట్టుగా జ్ఞాపకం చేయాలి. మరేంటి నీ సంగతి? మరేంటి ఆదివారం చేస్తున్నాం చాలు, కూడికి కూడికి వెళ్ళేది చాలు, అప్పుడు ప్రార్థన చేసేది చాలు అనుకుంటున్నావా? జాగ్రత్త. పాపములో పడకుండా నువ్వు స్థిరంగా, దృఢంగా, నిశ్చయంగా, నిర్భయంగా నిలబడాలంటే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు లేవగానే నీ మోకాళ్ళు దేవుని సన్నిధిలో వంగగలిగితే నీ కాళ్ళతో నువ్వు నీ దినమంతా నువ్వు నడవగలుగుతావు. పాపంలో పడకుండా, తూలి తొట్టెల్లి కూలిపోకుండా, దేవుని కొరకైన సాక్షిగా, విరోచితమైన విశ్వాసగా, పరిశుద్ధమైన సాక్షిగా, ప్రభువు బిడ్డగా, ప్రకాశమైన ప్రభు తేజస్తో నువ్వు నడవగలుగుతావు, నిలవగలుగుతాను సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం. నా ఈ రాత్రి మగడు దేవసంలో గడిపి వచ్చినటువంటి మోషే ఆ ముఖ తేజస్సును చూసి అనేకులు కళ్ళు తిప్పుకున్నారు. తేజస్సును చూడలేకపోయారు. నీ జీవితం ఎలా ఉందో చూడండి. దేవసంలో ప్రార్థించే అనుభవం నీలో ఉందా? ఈ మోకాళ్ళు నిలబెడితే నీ ముఖం తెల్లబడుతుంది. దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా విలువైన ప్రార్థన. ఎవరి గురించి ప్రార్థన చేయాలి? తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారం రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయ బద్ధులమై ఉన్న సత్యాన్ని జ్ఞాపకం చేయాలి. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం విజ్ఞాపన ప్రార్థనలు చేయ బద్ధులమై ఉన్నామని లేఖనం జ్ఞాపకం. సేవకుల కొరకు, సేవా పరిచయకు, సంఘముల కొరకు, సహవాసం కొరకు, విశ్వాసుల కొరకు, సన్నిధి బిడ్డల కొరకు మనం ప్రార్థించబద్ధులమై ఉన్నాం. అనేక అంశాలు మనం కరోనా వ్యాధుల కొరకు, దేశ నాయకుల కొరకు, మన కోసం ప్రయాసపడతాం, డాక్టర్ల కొరకు, నర్సెస్ కొరకు, పరిశుద్ధ పనులు చేస్తున్నటువంటి మున్సిపాలిటీ అధికారుల కొరకు, పనిచేస్తున్న బిడ్డల కొరకు మనం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవచ్చు. నిత్యం ప్రార్థించే అనుభవం, అవకాశం, అట్టి పరిస్థితులు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇప్పటికి కూడా నువ్వు ప్రార్థన చేయకపోవడం అది పాపముగా పరిగణించబడుతుంది. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నావు, ప్రార్థించాలని నువ్వు తీర్మానం చేస్తున్నావు. కనుక చేసినా చెయ్యకపోయినా పాపమే అని లేఖనం జ్ఞాపించారు. కనుక ఆజ్ఞ అతిక్రమమే పాపము, చేయమేమి ఎరిగి చేయకపోట పాపము, విశ్వాసం మూలము కలిగేది పాపము. ప్రార్థన చేయకపోవటమే పాపం. మన జీవితాన్ని సరి చూసుకో, సరిపోల్చుకో, వాక్యానుసారంగా, వాక్యానుగుణంగా నీ జీవితాన్ని కట్టుకొని నిలబెట్టుకోమని జ్ఞాపకం చేస్తాం. తలను వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకున్నాం. ఈ రాత్రి వేళ ప్రభు నీతోనే మాట్లాడుతుండగా స్పందించు. దేవుని వాక్యమునకు ప్రతిస్పందించు. ఈ రాత్రి వేళ నీతోనే దేవుడు మాట్లాడు. నిన్నే స్పందిస్తున్నాడు. తల్లి, చెల్లి, నా బిడ్డ, ఎంతకాలం ఇంకా దేవునికి విరోధంగా విపులు చూపి నడుస్తావు, నిలుస్తావు. రాత్రి వేళ ప్రభు నీతో మాట్లాడుతుండగా సంపూర్ణమైన మనస్థితితో, సమర్పణ హృదయంతో ప్రభు ఎంతకాలం ప్రభు దూరంగా బ్రతికిన సాధించేది మరణాంధకరమైన చీకటి, అపాయకరమైన చెడు దినాలు మనం కొనసాగించబడుతున్నా కూడా ఇంకా నువ్వేంటో సాధిస్తానని, ఇంకేదవుతారని విర్రవీగుతున్నావు. ప్రభుని విడిచి నువ్వు సాధించేది ఏంటి లేదు. ప్రభు రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతిస్పందించు. ప్రభు నిన్నే పిలుస్తున్నాడు, నిన్నే ఆయన కనిపెడుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లి, చెల్లి, నా బిడ్డ, జీసస్ లవ్స్ యు. నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను హత్తుకోవాలని, ఎత్తుకోవాలని, నిన్ను ముక్తాన్ని కౌగిలించుకోవాలి. నీ ప్రతి పాపమును నిన్ను పవిత్రుడిగా పరచాలి. నీ సకల దుర్నీతుల్ని నిన్ను వేరుపరిచే సాక్షిగా నిలబెట్టుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు తీర్మానం చేయగలుగుతావా? ప్రభు వైపు నువ్వు రాగలుగుతావా? మారు మనస్సునంది ప్రభుత్వ సాక్షిగా ఉండగలుగుతావా? అంటే ఆదిత్యంలోనూ వస్తున్నట్లేదు. నిన్ను బట్టి నేను దేవుడు స్తుతిస్తున్నా.
నిన్ను బట్టి నేను దేవుని కనపరుస్తున్నాను. నీలో నీ సమర్పణ మనస్థితిని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రేతాలించాలి నా బిడ్డ. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, జీవాధిపతి, సర్వాధికారి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో మా ముందుంచిన శ్రేష్టమైన సత్యలేఖాలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అవును తండ్రి, ప్రార్థన లేకపోవటం పాపమని తెలియచేశారు, విశ్వాసం మూలము కానిది పాపమని తెలియచేశారు. ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అవును నాయన, మా పాప స్థితిని మా ముందుంచినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మీకు విరోధమైనటువంటి ఆజ్ఞాది క్రమమే పాపమని తెలియజేశారు. మీ మాటలకు లోబడి ఆ మంచి మనస్సు మేము కలిగి ఉండాలని ఆశిస్తున్నామయ్యా. ఈ రాత్రి మా ప్రియులు నాయన, వీక్షకులు తండ్రి, విశ్వాసులు వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. వారి తీర్మానాలను బలపరచండి, మీ వైపు ఆకర్షించుకోనండి. రక్షణలో, సత్యములో, ప్రార్థన పరిపూర్ణతలో, ఉన్నతమైన రూపాంతర అనుభవంలోనికి వారి జీవితాలను, కుటుంబాలను స్థిరపరిచి బలపరిచి మీ యోచనగా మనిషి నాయన. ఏ ఒక్కరు నశించడం మీకు ఇష్టం లేదు నాయన. సర్వ మానవాళి నిమిత్తమే మీరు మరణించి లేచి తిరిగి రానయ్యున్న దేవుడు కనుక పునరుత్థానుడైన దేవుడు మీరన్న సత్యాన్ని మా ప్రియులు తిరిగి వారి మనోనేత్రాలు వెలిగించబడి మీ వైపు ఆకర్షించబడి ఆ శ్రేష్టమైన ఉన్నతమైన సత్యములోనికి బిడ్డలు నడిపించమని, ఈ కోవిడ్-19 బారిన పడిన ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచు దేవా. మీ అద్భుత కార్యములను జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ శ్రేష్ట సత్యాలను మా హృదయాల్లో, మా జీవితాల్లో భద్రపరచుకొని ఆ ప్రకారంగా నీలో మేము నడిచే శ్రేష్టతను అనుగ్రహించి తద్వారా మీరు మహిమ పొందుమని యేసు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన సృష్టికర్త అయిన పరమ తండ్రి ప్రేమయు, మన రక్షణకర్త అయిన యేసయ్య కృపయు, మన ఆదరణకర్త పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమై సమాధానము, సంతోషము, సన్నిధి చెరువున మనకు డాక్టర్ ప్రార్థన విశ్వాసం సంగమంతుడికి సన్నిధి బిడలకును, వీక్షించిన బిడలకును, సర్వత్రిక సంఘము ఇప్పుడు ఎలా పుట్టి సదాకాలము తోడయండి, ముందుకు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. రేపు సాయంకాలం 7:30 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. సన్నిధి సమయం వీక్షకులారా అందుబాటు సూచిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.